హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఇప్పటివరకు చాలా జాతరలను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ జాతర సలేశ్వరం జాతర. మరి ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ కొలువైన పూజించబడే ప్రధాన దైవం ఎవరు, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మరి సలేశ్వరం జాతర మరి ఎక్కడ జరుగుతుందయ్యా అంటే నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఈ సలేశ్వరం జాతర జరగడం జరుగుతుంది. ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఈ సలేశ్వరం జాతర జరుగుతుంది. మరి దీని యొక్క ప్రత్యేకతలు చూస్తే దీన్ని మెయిన్గా ఎవరు నిర్వహిస్తారు అంటే చెంచు జాతి వారు. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చెంచు జాతి వారు, ఈ చెంచు జాతి వారు అందరూ ఈ సలేశ్వరం జాతరను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు? చెంచు జాతి వారు. ఎప్పుడు నిర్వహిస్తారయ్యా అంటే పౌర్ణమి రోజు. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు చెంచు జాతి వారు ఈ సలేశ్వరం జాతరను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సలేశ్వరం జాతర మరో పేరు. మరి ఈ సలేశ్వరం జాతరకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. పేరు ఏందయ్యా అంటే తెలంగాణ అమర్నాథ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బిట్టు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణ అమర్నాథ్ బిట్ ఎలా పడవచ్చు అంటే ఈ క్రింది ఏ జాతరను తెలంగాణ అమర్నాథ్గా పేర్కొంటారు అని కింద 4 ఆప్షన్ ఇవ్వచ్చు. కాబట్టి తెలంగాణ అమర్నాథ్ అని పేర్కొనబడే జాతర ఏందయ్యా అంటే సలేశ్వరం జాతర. మరి సలేశ్వరం జాతర ఎక్కడ జరుగుతుంది? నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో జరుగుతుంది. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారయ్యా అంటే చెంచు జాతి వారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెంచు జాతి వారు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. దీనికి మరో పేరు ఏంటి? తెలంగాణ అమర్నాథ్. మరి తెలంగాణ అమర్నాథ్ అన్నారు కదా, అసలు అమర్నాథ్ ఎక్కడ ఉంది? మరి ఇది క్వశ్చన్. అమర్నాథ్ అమర్నాథ్ ఏ రాష్ట్రంలో కలదు? అమర్నాథ్ టెంపుల్. అమర్నాథ్ టెంపుల్ ఏ రాష్ట్రంలో కలదు? ఇది కామెంట్లో ఆన్సర్ చేయండి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఈ సలేశ్వరం జాతరను చెంచు జాతి వారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో చైత్ర పౌర్ణమికి 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత మొత్తం 6 రోజులు ఈ సలేశ్వరం జాతరను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. మరి ఇక్కడ కొలువైన ప్రధాన దేవుడు ఎవరయ్యా అంటే శివుడు. ఇక్కడ మెయిన్గా పూజించబడే దేవుడు శివుడు. మరి సలేశ్వరం జాతరకు చేరుకోవాలంటే అన్ని జాతరలకు అన్ని టెంపుల్లకు ఉన్నటువంటి రోడ్డు మార్గం, రహదారి మార్గం ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేదు. ఏంటంటే ఈ సలేశ్వరం జాతర నాగర్ కర్నూలు జిల్లా. ఈ నాగర్ కర్నూలు జిల్లా అనేది మనకు తెలంగాణ మ్యాప్లో చూసుకున్నట్లయితే చివరిలో లాస్ట్లో ఉంటుంది. ఏపీకి బార్డర్గా ఉంటుంది కాబట్టి అక్కడ నల్లమల అడవులు పుష్కలంగా ఉంటాయి. ఆ అడవిలో నుంచి మనకు రహదారి అనేది పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి ఈ సలేశ్వరం జాతరకు చేరుకోవాలంటే భక్తులు ఎవరైనా సరే ఒక 6 కిలోమీటర్లు ఈ అడవి ప్రాంతం నుంచి ఒక 6 నుంచి 5 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో కాలినడకన వెళ్ళవలసి వస్తుంది. సలేశ్వరం జాతర చేరుకోవాలంటే కంపల్సరిగా అడవి మార్గం ద్వారానే కాలినడకన వెళ్ళాలి. ఇది మనకు ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి సలేశ్వరం జాతర. మెయిన్గా ఇది ఎక్కడ జరుగుతుంది? నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామం. ఎవరు నిర్వహిస్తారు? చెంచు జాతి వారు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. దీనికి మరో పేరు తెలంగాణ అమర్నాథ్గా పేర్కొంటారు. మరి ఇక్కడ ప్రధానంగా పూజించబడే దేవుడు శివుడు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఎవరి